నేను ఇవి చేస్తే మీరేం చేస్తారని అడుగుతున్నా. ఏం చేస్తారని మిమ్మల్ని అడుగుతున్నా. గుద్దుడే గుద్దుడు చేయాలి. వన్ సైడ్ మీరు నాకు సహకరించాలి. మళ్ళీ హామీ ఇస్తున్నాం, భవిష్యత్తులో ఇంటింటికి కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇస్తానని చెప్పాను. అవునా కాదా? ఇప్పుడు హామీ ఇస్తున్నా. దగ్గర 1300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నల్లమల సాగర్ నుంచి మీ ఇంటికి కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత మాది. తాగేదని నీళ్లు ఇస్తున్నా, మీ పొలాలకు నీళ్లు ఇస్తున్నా, జిల్లా ఇచ్చా, ఉద్యానవనంగా తయారు చేస్తా. ఇప్పుడే నేను కలెక్టర్ కూడా ఆదేశాలు ఇచ్చాను. ఈ రోజు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది, మార్కాపూర్ జిల్లాలో ల్యాండ్ రికార్డ్ సమస్య ఉంది. దుర్మార్గులు మీ భూములు 22A కింద పెట్టి గవర్నమెంట్ భూములుగా పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు. అందుకే నేను వస్తానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి మీకు ఒక హామీ ఇచ్చాను. ఎక్కడ కూడా వివాదాలు లేకుండా, ఒక్క రూపాయి అవినీతి లేకుండా మీ భూమి మీకు ఇప్పించే బాధ్యత. ఆనాడు వేసుకునింది వాళ్ళ ఫోటో, నేను ఇచ్చేది రాజముద్రతో ఫోటో వేసి మీకు ఇస్తున్నా. ఆ రోజు సర్వే రాళ్ల పైన కూడా వాళ్ళ ఫోటో వేసుకున్నారా లేదా? నేను నా ఫోటో వేసుకోను. సర్వే రాళ్లుంటాయి, బ్లాక్ చైన్ టెక్నాలజీ పెడతా. ఎవడైనా తప్పు రికార్డు రాస్తే తాట తీస్తానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. క్యూఆర్ కోడ్ పెడతా. మీ అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయా? సెల్ ఫోన్లు ఉన్నాయంటే చేలు పైకెత్తండి. అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి. నీ ఫోన్లో నీ భూమి ప్రతి ఒక్కసారి చూసుకోవచ్చు. కరెక్ట్ గా నీ పొలం దగ్గరికి పోవాలంటే గూగుల్ మ్యాప్ పెట్టుకొని నేరుగా మీ పొలం దగ్గరికి పోయే పరిస్థితి వస్తుంది. ఎవడైనా దొంగ మీ భూమి కబ్జా చేయాలంటే తాట తీసే బాధ్యత నాది. ఆ అధికారం మీకు ఇస్తాం. 1 ఇయర్ టైం ఇచ్చాం. కలెక్టర్కి బాధ్యత ఇచ్చాం. ఊరూరు రావాలి, వెళ్ళాలి. రెవెన్యూ వాళ్ళకు కూడా చెప్తున్నాం. నేను ఇది ఒక ప్రతిష్టగా తీసుకున్నాం. ఈ రాష్ట్రంలో భూ వివాదాలకు స్వస్తి చెప్పి మా రైతన్నకి, పేదవాళ్లకు వాళ్ళ పట్టా ఇప్పించే బాధ్యత నాది. ఇక్కడ కలెక్టర్ ఇక్కడే ఉన్నారు. జిల్లా ఇచ్చా. జిల్లా ఇచ్చిన తర్వాత కూర్చోవడానికి సౌకర్యం ఏర్పాటు చేయాలి. మీరెట్టయితే ఇల్లు కావాలనుకుంటారో ఇక్కడ మీ అందరూ వస్తే మీకు ఒక ఆఫీస్ కావాలి. ఈ రోజు హామీ ఇస్తున్నా, ఒక 50 కోట్ల రూపాయలు జిల్లా కలెక్టరేట్ నూతన భవనానికి శాంక్షన్ చేసి పనులు ప్రారంభిస్తాం. నూతనమైన జిల్లా, వెనుకబడిన జిల్లా శుభ ప్రారంభం. ఈ రోజు నుంచే మీ దశ దిశ తిరగా రాసే బాధ్యత నాది. మీ ఆదాయాన్ని పెంచుతాం, మీ జీవన ప్రమాణాలు పెంచుతాం, మెరుగైన పాలనిస్తాం. తమిళలో ఈరోజు మీరు చూస్తున్నారు అభివృద్ధి. 20 లక్షల కోట్ల రూపాయలు ప్రాజెక్టులు వచ్చే పరిస్థితికి వచ్చాయి, పెట్టుబడులు వచ్చే పరిస్థితికి వచ్చాయి. ఈ రాష్ట్రంలో చదువుకున్న వారు వేరే రాష్ట్రానికి పోయే పని లేకుండా దర్జాగా ఈ జిల్లా వాళ్ళే ఇక్కడే పనిచేసుకునే ఏర్పాటు చేస్తారు.
మీ పిల్లల్ని బాగా చదివిస్తాను. చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. మొన్నే టీచర్ పోస్టులు మీరు చూశారు. మెగా డిఎస్సి 15,500 మందికి ఉద్యోగాలు. ఏం తమ్ముళ్ళు, ఒక్క రూపాయి అవినీతి జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. 1924 ఏ ఒక్కరికి ఉద్యోగాలు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నాను. పోలీసులు 6,000 ఉద్యోగాలు ఇచ్చాం. అక్కడ కూడా ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా ఆ ఉద్యోగాలు కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. నీటి విలువ తెలిసిన వ్యక్తి, రైతు కష్టాలు తెలిసిన వ్యక్తి, ఏదైనా సరే రాష్ట్ర చరిత్ర మార్చాలని దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాం. నేనే ఈ రాష్ట్రంలో భూగర్భ జలాలు పెంచాలని ఇంకుడు గుంతలు గాని, చెక్ డ్యాములు గాని, ఫామ్ పాండ్స్ అన్ని చేశాం. ఈ సంవత్సరం వర్షం పడింది, నాకెంతో సంతోషం. భూగర్భ జలాలున్నాయి, నేను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నాను. పోయిన సంవత్సరం ఈ రోజున 12.3 మీటర్ల నీళ్లుంటే ఇప్పుడు 6.3 మీటర్ల నీళ్లున్నాయి. మొన్న తుఫాన్ వచ్చింది, వర్షాలు పడ్డాయి, ఆ నీటిని భూగర్భ జలాలుగా మార్చుకున్నాం. రైతులను అడుగుతున్నా, పైనే నీళ్లున్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. అదే మా సామర్థ్యం, అదే మా పనితనమని మరొకసారి తెలియజేస్తున్నా. వర్షం పడతా ఉంటే, నీళ్లు సముద్రానికి పోతా ఉంటే, ఆ నీళ్లు సముద్రానికి పోకుండా చెరువులకు మళ్లించి భూగర్భ జలాలు పెంచిన పార్టీ ఎన్డీఏ. ఇది అయిన తర్వాత నదుల అనుసంధానం, గోదావరి 6,000 టీఎంసీ సముద్రంలోకి పోయినాయి. కృష్ణ 1,500 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోయినాయి. వెలుగొండకు కావాల్సింది 53 టీఎంసీ. 53 టీఎంసీ నీళ్లుంటే మొత్తం మార్కాపూర్ జిల్లా బ్రహ్మాండంగా ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లిచ్చి త్రాగునీరు, సాగునీరు శాశ్వత పరిష్కారం అవుతుంది. ఈ జిల్లాలో మనం చూస్తే ఫ్లోరైడ్ కంటెంట్ విపరీతంగా పెరిగిపోయే పరిస్థితికి వచ్చింది. 2.5 నుంచి 4 ppm అంటే ఫ్లోరైడ్ ఎక్కువగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో దగ్గర 4 నుంచి 7 వరకు ఉంది. ఈ ఫ్లోరైడ్ నీళ్లు మీరు తాగితే భగవంతుడు మనలందరినీ సక్రమంగా పుట్టిస్తే ఈ నీళ్ల వల్ల మీరు వికలాంగులుగా తయారయ్యే పరిస్థితి వస్తుంది. అందుకే నేను ఆలోచిస్తున్నాను, నా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, మీ అందరికీ ఇబ్బందులు లేకుండా ఉండాలి, సురక్షితమైన మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా.